సినీ నటుడు అల్లు అర్జున్ కు తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అతనికి కోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్యా థియేటర్ లో తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. అతనికి గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు అతనికి 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు తనపై చిక్కడపల్లిలో నమోదైన కేసును కొట్టివేయాలంటూ అల్లు అర్జున్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరిగాయి. క్వాష్ పిటిషన్ అత్యవసరమేమీ కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో క్వాష్ పిటిషన్ లోనే మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టును కోరారు. సుదీర్ఘ వాదనల అనంతరం అర్జున్ కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జైలు సూపరింటెండెంట్ కు సొంత పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. దీంతో అప్పటికే చంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ ను తరలించగా అక్కడి నుంచి అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు.